హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క లోతు ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి. ముందైతే లైనింగ్ మీద అయితే హ్యాండ్ లోతు తీయకూడదండి, ఎందుకంటే లైనింగ్ సాగుతుంది కాబట్టి. ఒరిజినల్ క్లాత్తో జాయింట్ చేసుకున్న తర్వాతనే హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది ఏ విధంగా తీసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా నేనైతే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈ విధంగా జాయిన్ చేసి పెట్టుకున్నాను. జాయిన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక హ్యాండ్ మీద ఒక హ్యాండ్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి ఒక హ్యాండ్, ఈ హ్యాండ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా కిందకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా పైకి వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈ విధంగా పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా వేసుకోకుండా ఈ విధంగా వేసుకుంటే వన్ సైడ్ వచ్చేస్తుందండి లోతు, రెండు హ్యాండ్స్ కూడా. అది ఒక హ్యాండ్కే తీసినట్టు వస్తుంది. అందుకని ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా కిందకి వేసుకుంటే, ఒక హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పైకి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడిప్పుడే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదండి, వాళ్ళ కోసం మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇక్కడ టక్ ఇచ్చుకుంటాం కదా, ఈ రెండు టక్కులు వచ్చేసి ఈ విధంగా ఒక చోట ఉండేటట్టు చూసుకోవాలండి. మన భుజం పైన టక్ ఇస్తాం కదా హ్యాండ్కి, ఈ విధంగా వచ్చేటట్టు చూసుకొని, కొత్త వాళ్ళు అయితే ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టేసుకోండి జరిగిపోకుండా. ఈ విధంగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోతుకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మనం ఇక్కడ టక్ ఇచ్చుకుంటాం కదా లాస్ట్ ఫిట్టింగ్ కుట్టుకి, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా రావాలి మార్క్ అనేది. ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రావాలండి కొత్తగా. ఈ విధంగా వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది, ఎక్కడ ముడతలు లేకుండా. సరే అలా వచ్చింది, ఈ విధంగా రావాలి మొత్తం కట్ చేసిన తర్వాత. చూసారా, ఈ విధంగా వస్తే బ్లౌజ్ కరెక్ట్ ఫిట్ అవుతుంది. తేడా చూసారా లోతు ఈ విధంగా రావాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.